శ్రీ గురుభ్యో నమః. ఇవాళ 5వ తారీఖు డిసెంబర్ 2023 ఏన్షియంట్ విజన్ గురించి అనిబిసెంటమ్మ గారు రాసిన ఏన్షియంట్ విజన్ లో మెంటల్ ప్లేన్ గురించి లక్ష్మీవర్మ గారు వివరిస్తారు. అన్నట్టుగా రామ్మోహన్ రావు గారు ఫోన్ చేశారు, ఎందుకో రాలేదు. ఇంకా అతనికి రావట్లేదు. సరే, కమ్యూనికేషన్ బిట్వీన్ ఇంటెలిజెన్సెస్ ఫంక్షనింగ్ కాన్షియస్లీ ఆన్ దిస్ ప్లేన్, అంటే ఈ మెంటల్ ప్లేన్ లో పనిచేసేటటువంటి ఈ ఇంటెలిజెన్సెస్ అన్ని, అవి హ్యూమన్ ఇంటెలిజెన్సెస్ అయినా నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్సెస్ అయినా, అవి లోపలవైనా బయట అయినా సరే, ప్రాక్టికల్లీ ఇన్స్టంటేనియస్, అప్రయత్నంగానే ఉంటాయి. ఫర్ ఇట్ ఈస్ విత్ ద స్పీడ్ ఆఫ్ థాట్, ఆలోచన యొక్క స్పీడ్ తోటి ఇవి పనిచేస్తూ ఉంటాయి. Barriers of space have here no power to divide. అంటే స్పేస్ లో ఉన్న బ్యారియర్స్ ఇక్కడ ఏమీ డివైడ్ చేసే శక్తి కోల్పోతాయి. అండ్ ఎనీ సోల్ కెన్ కమ్ ఇన్ టు టచ్ విత్ ఎనీ వన్. ఏ ఆత్మతోటైనా టచ్ లోకి రాగలదు. బై మియర్లీ డైరెక్టింగ్ హిజ్ అటెన్షన్ టు హిమ్, అంటే తన అటెన్షన్ తన వైపు తిప్పుకుని ఏ ఆత్మనైనా సమీపించగలదు. అంటే ఇక్కడ మరణానంతరం చెప్తారు కదండి, ఎవరికి కావలసిన లేన్లోకి వాళ్ళు వెళ్తారు. మ్యూజిషియన్స్ అలాగా, వీళ్ళకి మెంటల్ ప్లేన్ లో ఉన్న శక్తి ఏంటంటే ఏ ఆత్మనైనా తన వైపు తిప్పుకోగలరు. అంటే వెదర్ ఇన్ ద బాడీ ఆర్ నాట్, విత్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్, అలాగే చెప్తున్నారు, ఆ శక్తి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పేజ్ అయిపోయింది. 58 పేజీలో నాట్ ఓన్లీ ఇన్ కమ్యూనికేషన్ థస్ స్విఫ్ట్, అంటే ఈ మెంటల్ ప్లేన్ లో కమ్యూనికేషన్ చాలా స్విఫ్ట్ గా, అంటే స్పీడ్ గా ఉంటుంది. ఆ స్విఫ్ట్ గా ఉండడమే కాదు, బట్ ఇట్ ఈస్ ఆల్సో కంప్లీట్, సంపూర్ణంగా ఉంటుంది. ఇఫ్ ద సోల్స్ ఆర్ అట్ అబౌట్ ద సేమ్ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్, ఎప్పుడు ఉంటుంది? రెండు ఆత్మలు ఒకే పరిణతికి చెందినవైతే కమ్యూనికేషన్ చాలా స్పీడ్ గా సంపూర్ణంగా ఉంటుంది. No words fetter and obstruct the communion, but the whole thought flashes from the one to the other. అంటే అక్కడ ఏ రకమైనటువంటి పదాలు కూడా అడ్డవు, ఎందుకంటే అది పదాలకు అతీతమైన కమ్యూనికేషన్. కానీ ఆ మొత్తం ఆలోచన యొక్క ఫ్లాషెస్ అన్ని ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోతాయి. పర్హాప్స్ మోర్ ఎగ్జాక్ట్లీ ఈచ్ సీస్ ద, ఒక్కసారి ఫోన్ చేస్తుంది. సాయి కృష్ణ క్లాస్ లో ఉన్నానేమి, అస్సలు ఏమీ లేదు. సిగ్నల్ పోయి కట్ అయినట్టుందండి. ఇప్పుడు వినిపిస్తున్నాదా? వినిపిస్తుంది. ఒకసారి వసంతలతకి కూడా ఫోన్ చేసేనా, వస్తూ ఉంటుంది, ఎందుకు రావట్లేదు? శంకర్రావు గారు ఎందుకు రాలేదు? అంటే ఈ మెంటల్ ప్లేన్ లో కొన్ని నేను చదివే, మీరు అబ్సెంట్ అయ్యారు. అంటే వాళ్ళు అది చాలా సటిల్ మ్యాటర్ తో తయారు చేయబడి ఉంటుంది, ఒకదానికంటే ఒకటి అని. అది మనం ముందే నేర్చుకున్నాం. ప్రతి ప్లేన్ లో 7 సబ్ డివిజన్స్ ఉంటాయి. అవి వస్తున్నావా వసంతలత? సరే సరే. శంకర్రావు గారు అతనికి అవ్వట్లేదా ఏంటి? అంటే రామ్మోహన్ రావు గారికి పంపించినా రావట్లేదు ఏంటో, పాపం తెలియట్లేదు. ఆయన పెద్ద ఆయన కదా. ఒకసారి రామ్మోహన్ రావు గారు ఇప్పుడే ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫోన్ చేశారు, నాకు లింక్ పంపించమని. కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. సరే,
అయితే ఈ మెంటల్ మైండ్ ప్లేన్ లో అన్ని చాలా ఫాస్ట్ కమ్యూనికేషన్ అయిపోతుంది. వర్డ్స్ అన్నవి ఏమీ అడ్డవు, అందుకంటే అది వర్డ్స్ కంటే అతీతమైంది. కానీ ఆ మొత్తం ఆలోచన అంతా కూడా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి పాస్ ఆన్ అయిపోతుంది. ఎంత ఎగ్జాక్ట్ గా అంటే ఇక్కడ వీళ్ళు ఎలా ప్రొడ్యూస్ చేశారో అలాగే వెళ్ళిపోతుంది. యాజ్ వన్ కన్సీవ్డ్ బై ద అదర్, అంటే సీస్ ద థాట్ యాజ్ వన్ యాజ్ కన్సీవ్డ్ బై ద అదర్, అంటే ఇతరులకి ఎలా వస్తే ఎగ్జాక్ట్లీ ఆ థాట్ అలా వెళ్ళిపోతుంది. ఈ నిజమైనటువంటి ఆటంకాలు ఈ ఆత్మల మధ్య డిఫరెన్సెస్ ఆఫ్ ఇవల్యూషన్ ఎక్కడంటే, ఒక వ్యక్తి చాలా పరిణతి చెందాడు, మరొక వ్యక్తి పరిణతి చెందలేదు అనుకోండి, ఆ ఇవల్యూషన్ డిఫరెన్స్ వల్ల ఏమైనా డిఫరెన్సెస్ రావాలేమో కమ్యూనికేషన్ లో, కానీ టోటల్ థాట్ సంపూర్ణంగా వెళ్ళిపోతుంది. The less evolved can know only as much of the more highly evolved as he is able to respond to. అంటే తక్కువ పరిణతి చెందిన వ్యక్తి ఎంత ఎక్కువ పరిణతి చెందిన వ్యక్తి నుంచి వచ్చిన ఆలోచనని తను ఎంత గ్రహించగలడో అంతే గ్రహించగలడు. అంటే తనకున్నటువంటి పరిణతిని బట్టి ఆయన దాన్ని అర్థం చేసుకుంటాడు. ద లిమిటేషన్ అంటే ఇక్కడ ఉన్న పరిమితి అన్నది obviously felt only by the higher one, as the lesser has all that he can contain. అంటే ఆ పరిమితత్వం ఇతను పూర్తిగా అర్థం వెళ్ళటం లేదు అన్నది ఆ హయ్యర్ వ్యక్తికి తెలుస్తుంది, అంటే అతని యొక్క పరిమితత్వం ఇంతే ఉంది అని. తర్వాత ద లెస్ ఇవాల్వ్డ్ కెన్ నో ఓన్లీ యాజ్ మచ్ ఆఫ్ ద, అది అంటే మోర్ ఇవాల్వ్డ్ ఏ సోల్ ఎంత పరిణతి చెందితే ద మోర్ డస్ హీ నో ఆఫ్ ఆల్ అరౌండ్ హిమ్, ఆయనకి అంత తన చుట్టూ ఉన్నదంతా తెలుస్తుంది. ద నియరర్ డస్ హీ అప్రోచ్ టు రియాలిటీస్, అంటే దగ్గర ఉన్నటువంటి సత్యాలన్నిటినీ ఆయన తెలుసుకోగలడు. బట్ ద మెంటల్ ప్లేన్ హ్యాస్ ఆల్సో ఇట్స్ వెయిల్స్ ఆఫ్ ఇల్యూషన్. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మెంటల్ ప్లేన్ లో కూడా కొన్ని భ్రమలు ఉన్నాయి. It must be remembered, though they be far fewer and far thinner than those of the astral and the physical worlds. అయితే మెంటల్ ప్లేన్ లో ఉన్న భ్రాంతులు అన్నవి భౌతిక ప్లేన్ లో కంటే, ఆస్ట్రల్ ప్లేన్ లో కంటే చాలా పల్చగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి. కానీ అక్కడ కూడా భ్రాంతి అన్నది ఉంది, బట్ అంత గాఢంగా కాదనమాట. ప్రతి ఆత్మ కూడా దానికి మెంటల్ అట్మాస్ఫియర్ ఉంటుంది, అండ్ అన్ని రకాలైనటువంటి ఇంప్రెషన్స్ అవన్నీ కూడా ఈ అట్మాస్ఫియర్ ద్వారా వస్తాయి. దే ఆర్ ఆల్ ఆఫ్ డిస్టార్టెడ్ అండ్ కలర్డ్. అవన్నీ కూడా అంటే విచ్ఛిన్నంగాను కలర్డ్ గాను ఉంటాయి. క్లియర్ అండ్ ప్యూరర్ అంటే క్లియర్ గా పవిత్రంగా ఉన్న అట్మాస్ఫియర్ ఉన్నదనుకోండి, అండ్ ద లెస్ ఇట్ ఈస్ కలర్డ్ బై ద పర్సనాలిటీ, ద ఫ్యూయర్ ఆర్ ద ఇల్యూషన్స్ దట్ కెన్ బిఫాల్ ఇట్. అంటే ఎప్పుడైతే అక్కడ క్లియర్ గా ఉంటుందో, అక్కడ అట్మాస్ఫియర్ ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో, అప్పుడు ఏంటంటే ఆ పర్సనాలిటీ వల్ల వచ్చినటువంటి కన్ఫ్యూజన్స్, కలర్స్, ఆ భ్రాంతులు కూడా చాలా తక్కువగా అయిపోతాయి. అంటే అక్కడ క్లారిటీ వస్తున్న కొద్దీ, ప్యూరిటీ ఉన్న కొద్దీ క్లియర్ గా ఉంటుంది, భ్రాంతి అన్నది ఇల్యూజన్ తగ్గిపోతూ ఉంటుంది. The student should familiarize himself with the fact that rising in the scale of evolution does not move him from place to place. అంటే ఇక్కడ మనం అందరం జ్ఞాపకం, అంటే సాధకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ సత్యాన్ని ఒక ఇన్ ద స్కేల్ ఆఫ్ ఇవల్యూషన్ అంటే పరిణతిలోని తనున్న స్థితి అన్నది ఆయనని ఏమాత్రం కూడా ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి తీసుకెళ్లదు, బట్ రెండర్స్ హిమ్ మోర్ అండ్ మోర్ ఏబుల్ టు రిసీవ్ ఇంప్రెషన్స్. అక్కడ ఇంప్రెషన్స్ ఆయన ఎక్కువగా గ్రహించగలిగేటట్టుగా ఉంటాయి. ఎవ్రీ స్పియర్ ఈజ్ అరౌండ్ అస్, అంటే మన చుట్టూరా, ఇప్పుడు బతికున్న మనుషుల చుట్టూరా కూడా అన్ని ప్లేన్స్ ఉన్నాయి. ద యాస్ట్రల్, ద మెంటల్, ద బుద్ధిక్, ద నిర్వాణిక్ అండ్ వర్డ్స్ రాదర్ హయ్యర్ యట్. వర్డ్స్ అంటే చెప్పడానికి ఏంటంటే, మన చుట్టూరా ఫిజికల్ ప్లేనే కాకుండా యాస్ట్రల్, మెంటల్, బుద్ధిక్, నిర్వాణిక్, ఇంకా హయ్యర్ వరల్డ్స్ అన్ని ఉన్నాయి. కానీ అయినప్పటికీ ద లైఫ్ ఆఫ్ ద సుప్రీం గాడ్ అంటే ఆ ఉన్నతమైనటువంటి ఆ జీవితం అన్నది, we need not still to find them, for they are here. వాటిని మనం ఏం కనుక్కోక్కర్లేదు,
అవి ఇక్కడే ఉన్నాయి. బట్ అవర్ డల్ అన్రిసెప్టివిటీ కొంచెం క్లాస్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడాను అంటే ఆ ఆత్మతత్వంతో చుట్టూరా ఉంటాయన్నమాట. అంటే అదేంటది సుప్రీం గాడ్. ఎవ్రీ స్పియర్ ఈస్ అరౌండ్ ద ఆస్ట్రల్, ద మెంటల్, ద బుద్ధిక్, ద నిర్వాణిక్, ఇంకా హయ్యర్ వరల్డ్స్ అన్నీ ఉంటాయి. వీ నీడ్ నాట్ స్టర్ టు ఫైండ్ దెమ్. మనం వాటిని ఏమీ నువ్వు ఇలాగా కదలించక్కర్లేదు వాటిని కనుక్కోవడానికి, అవి ఇక్కడే ఉన్నాయి. బట్ అవర్ డల్ అన్రిసెప్టివిటీ, మనకు ఉన్నటువంటి డల్ గా ఉన్ని గ్రహించలేనటువంటి స్థితి వల్ల షట్స్ దెమ్, అవి మనం అంటే కనుక్కోలేకపోతున్నాం. షట్స్ దెమ్ అవుట్ మోర్ ఎఫెక్టివ్లీ దాన్ మిలియన్స్ ఆఫ్ మైల్స్ ఆఫ్ మియర్ స్పేస్. అంటే మిలియన్స్ ఆఫ్ మైల్స్ లో ఉన్న స్పేస్ ఎలా చూడలేము, మన దగ్గరే మన చుట్టూరా ఉన్న ఈ ప్లేన్స్ ని కూడా మనకి ఉన్న డల్ గా ఉంది, రిసెప్టివిటీ లేని స్థితి వల్ల మనం చూడలేకపోతున్నాం. వీఆర్ కాన్షియస్ ఓన్లీ ఆఫ్ దాట్ విచ్ ఎఫెక్ట్స్ అస్. మనం ఎప్పుడు ఏదైనా తెలుసుకుంటామంటే ఏదైతే మనకి ప్రభావితం చేస్తోందో అదేను. విచ్ స్టర్స్ అస్, మన ఏది కదిలిస్తోందో టు రెస్పాన్సివ్ వైబ్రేషన్. And as we become more and more receptive, as we draw into ourselves finer and finer matter, we come into contact with subtler and subtler worlds. అంటే మనం ఏమోని వీటితోటి కాంటాక్ట్ లో ఇంకా ఎక్కువగా మనం రిసెప్టివ్ గా ఉంటే మనం ఇంకా ఫైనర్ వరల్డ్స్ కి వెళ్ళిపోతాం, అంటే అతి సున్నితమైనటువంటి లోకాలకి. we come into contact with subtler and subtler worlds. సూక్ష్మతరమైనటువంటి వరల్డ్స్ తోటి కాంటాక్ట్ లోకి వస్తాం. అందువలన రైజింగ్ ఫ్రమ్ వన్ లెవెల్ టు ఎనదర్ ఆర్ మీన్స్ దట్, అంటే వన్ లెవెల్ టు ఎనదర్ మీన్స్ ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ కి వెళ్ళేమంటే అర్థం ఏంటంటే వీఆర్ వీవింగ్ అవర్ వెస్చర్స్ ఆఫ్ ఫైనర్ మెటీరియల్స్ అండ్ కెన్ రిసీవ్ త్రూ దెమ్ ద కాంటాక్ట్స్ ఆఫ్ ఇన్నర్ వరల్డ్స్. అంటే అర్థం ఏంటి, మనం అక్కడ ఉన్నటువంటి వాటిలోని అంటే మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ ఇన్నర్ మెటీరియల్స్ లోకి వాటిని మనం గ్రహించే స్థితికి వెళ్తాం. అందుకని ఆ ఫైనర్ వరల్డ్స్ లో కాంటాక్ట్ లోకి వస్తాం. అండ్ ఇట్ మీన్స్ ఫర్దర్ దట్ ఇన్ ద సెల్ఫ్ విత్ ఇన్ దీస్ వెస్చర్స్ డివైనర్ పవర్స్ ఆర్ వేకింగ్ ఫ్రమ్. అంటే ఈ వెస్చర్స్ అన్నిట్లోంచి మన సెల్ఫ్ అంటే క్యాపిటల్లో పెట్టారు ఆత్మ అన్నది వీటి లోపలే ఉన్నది. అదేంటంటే జాగరూకమై దాని నిద్రావస్థ నుంచి యాక్టివ్ గా అయిపోతుంది. అండ్ ఆర్ సౌండింగ్ అవుట్ దేర్ సటిలర్ థ్రిల్స్ ఆఫ్ లైఫ్. అప్పుడు అది అంటే చాలా సూక్ష్మతరమైనటువంటి ఆ సటిలర్ థ్రిల్స్ లోకి అది దాన్ని అది పొందగలుగుతూ ఉంటుంది. సెండింగ్ అవుట్ దేర్ సటిలర్ థ్రిల్స్ ఆఫ్ లైఫ్, అక్కడి నుంచి అది కూడా పంపించగలదు. అంటే మనం ఎంతైతే ప్యూర్ గా పవిత్రంగాను ఫైన్ గా అవుతూ ఉంటే అంత ఫైనర్ లోకాలకు వెళ్ళగలుగుతాం. అక్కడ మన ఆత్మ కూడా పవర్ ని యాక్టివిటీని పుంజుకుని ఆ సటిలర్ థ్రిల్స్ అంటే ఏవైతే పొందిందో వాటికి అది పంపించగలదనమాట, రెస్పాన్స్ ఇవ్వగలుగుతుంది. అట్ ద స్టేజ్ నౌ రీచ్డ్ బై ద థింకర్, అంటే థింకర్ అంటే ఆలోచించేవాడు. అంటే మనం ఆ స్టేజ్కి వచ్చాక ఈజ్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ ద సరౌండింగ్స్ అండ్ ఈజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ద మెమోరీ ఆఫ్ హిస్ పాస్ట్. ఆయనకి గతం యొక్క జ్ఞాపకాలు అన్నీ ఉంటాయి, తన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అన్నిటినీ ఆయన చాలా కాన్షియస్ గా ఉంటాడు. ఆయనకేం తెలుస్తుందంటే ఈ శరీరాలన్నీ కూడా హీఈస్ వేరింగ్, ఆయన ధరిస్తున్నాడు, త్రూ విచ్ హీఈస్ కాంటాక్టింగ్ ద లోయర్ ప్లేన్స్. అంటే ఈ శరీరాల ద్వారా తన లోయర్ ప్లేన్స్ లోని కాంటాక్ట్ చేయగలుగుతున్నాడు వాటితోటి. అండ్ హీఈస్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ గైడ్ దెమ్. అంటే తను ఏం చేయగలుగుతున్నాడు, వాళ్ళని గైడ్ చేయగలుగుతున్నాడు, ప్రభావితం చేయగలుగుతున్నాడు టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్, చాలా ఎక్కువగా. హీ సీస్ ద డిఫికల్టీస్, ద ఆబ్స్టకిల్స్ దే ఆర్ అప్రోచింగ్. ఆయన ఏం చూడగలడు అంటే తనకున్న ఏమేమి అంటే డిఫికల్టీస్ ఉంటాయి అక్కడ, అడ్డులు ఏమిటి, ద రిజల్ట్స్ ఆఫ్ పాస్ట్ కేర్లెస్ లివింగ్
అంటే గతంలో అంటే ఇప్పుడు బాడీ వదిలేసిన కంటే బాడీ ఉన్నప్పుడు తను ఎంత కేర్లెస్ గా జీవించాడు, అంటే ఆ కేర్లెస్ లివింగ్ యొక్క ఫలితాలు. అండ్ అండ్ హీ సెట్స్ హిమ్సెల్ఫ్ టు పవర్ ఇంటూ దెమ్ ఎనర్జీస్ బై విచ్ దే మే బి బెటర్ ఎక్విప్డ్ ఫర్ దేర్ టాస్క్. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆ శరీరాలన్నిటిలోకి ఎనర్జీని పంపిస్తాడు. దానివల్ల ఏంటంటే అవి బెటర్ గా ఇప్పుడు పనిచేస్తాయి తన పనులకు కావలసినట్టుగా. His direction is sometimes felt in the lower consciousness as an imperiously compelling force. ఒక్కొక్కప్పుడు ఆయన యొక్క డైరెక్షన్ ఎక్కడికి వెళ్తుందంటే లోయర్ ప్లోన్స్ లో. దట్ విల్ హ్యావ్ ఇట్స్ వే and that implies to a course of action for which all the reasons may not be clear to the dimmer vision caused by the mental and astral garments. అంటే ఆయన ఇంపీరియస్ గా అంటే తప్పనిసరిగా అక్కడికి కంపెల్ అవుతున్నాడు, తప్పని అంటే అదే కంపెల్ చేయబడుతున్నాడు ఒక రకమైన ఫోర్స్ తోటి ఆ లోయర్ ప్లేన్స్ లోకి వెళ్ళడానికి. అందుకని అక్కడ ఇంపాక్ట్స్ అన్ని కూడా ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ తో ఉంటాయి. అందుకని అక్కడ ఉన్న రీజన్స్ అనేవి ఆయన క్లియర్ గా ఉండవు, ఎందుకంటే అక్కడ డిమ్ గా ఉంటుంది విజన్. కారణం మెంటల్ అండ్ యాస్ట్రల్ గార్మెంట్స్ కారణంగా, తను వేసుకున్నటువంటి దుస్తుల కారణంగా, దుస్తులు అంటే తను బాడీస్, వాటి కారణంగా ఆ లోయర్ ప్లేన్స్ లో ఆయనకి క్లారిటీ లేకుండా డిమ్ గా ఉంటుంది. మెన్ హూ హ్యావ్ డన్ గ్రేట్ డీడ్స్, ఎవరైతే మనుషులు గొప్ప గొప్ప కార్యాలు చేశారో, హ్యావ్ అకేషనల్లీ లెఫ్ట్ ఆన్ రికార్డ్ దేర్ కాన్షియస్నెస్ ఆఫ్ ఎన్ ఇన్నర్ అండ్ కంపెలింగ్ పవర్. అంటే ఉన్నతమైన పనులు బతికుండగా చేసిన వాళ్ళు అప్పుడప్పుడు ఆ రికార్డ్ లో వాళ్ళ ఒక ఇన్నర్ అండ్ అంతర్గతమైనటువంటి కంపెలింగ్ పవర్ ని అక్కడ వదిలేస్తారు, కాన్షియస్నెస్ లో ఉంటుందన్నమాట. విచ్ సీమ్ టు లీవ్ దెమ్ నో చాయిస్ సేవ్ టు డూ యాజ్ దే హ్యాడ్ డన్. అంటే అప్పుడు చేసినట్టుగానే ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే చేస్తారు, మరో చాయిస్ ఆయనకు ఉండదు. ఆ ఇన్నర్ పవర్ వల్ల వాళ్ళు మళ్ళీ రాంగ్ డీడ్స్ కానీ ఇంకో రకంగా ఉండరు. దే వర్ దెన్ యాక్టింగ్ యాజ్ ద రియల్ మ్యాన్. అప్పుడు అవి నిజమైన మనిషిగా పనిచేసేటట్టు చేస్తాయి ఆ శక్తులు. థింకర్స్ దట్ ఆర్ ద ఇన్నర్ మెన్, అంటే ఎవరైతే అంతర్గతమైన మనుషులు, ఎవరిని మనం థింకర్స్ అంటున్నాం, ఇన్నర్ మెన్, వర్ డూయింగ్ ద వర్క్ కాన్షియస్లీ త్రూ ద బాడీస్, అంటే వాళ్ళు కాన్షియస్ గా ఈ శరీరాల ద్వారా పనిచేస్తూ ఉంటారు. దట్ దెన్ వర్ ఫుల్ఫిల్లింగ్ దేర్ ప్రాపర్ ఫంక్షన్స్, అంటే వాళ్ళ యొక్క సరైన పనులు వాళ్ళు సంపూర్ణం చేసుకుంటారు. వెహికల్స్ ఆఫ్ ద ఇండివిజువల్ యాజ్ అంటే ఆ వ్యక్తి యొక్క వాహకాలుగా. టు దీస్ హయ్యర్ పవర్స్ ఆల్ విల్ కమ్ యాజ్ ఇవల్యూషన్ ప్రొసీడ్స్, అంటే ఈ ఉన్నతమైన శక్తులు పరిణతి చెందుతున్న కొద్దీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆన్ ద థర్డ్ లెవెల్ ఆఫ్ ద అప్పర్ రీజియన్ ఆఫ్ ద మెంటల్ ప్లేన్, ఇప్పుడు సెకండ్ లెవెల్ అయిందనమాట. థర్డ్ లెవెల్లో ఆ మెంటల్ ప్లేన్ లో డ్వెల్ ద ఈగోస్ ఆఫ్ ద మాస్టర్స్. చూసారా ఇక్కడ హయ్యర్ గా కదా మహాత్ముల యొక్క ఈగోస్ ఉంటాయన్నమాట. ఎండ్ ఆఫ్ ద ఇనిషియేట్స్, ఎవరైతే దీక్షాపరులో వాళ్ళ యొక్క ఆత్మలు, ఈగోస్. హూ ఆర్, ఇక్కడ ఈగో అంటే అహం అని కాదు, అది మనకి తెలుసు కదా. అక్కడ ఈ క్యాపిటల్ ఈగో అంటే అక్కడ నేను అనేటటువంటి ఆ తత్వం. ఎండ్ ఆఫ్ ద ఇనిషియేట్స్ హూ ఆర్ దేర్ చేలాస్, అంటే అక్కడ దీక్షితులు, అది వాళ్ళ యొక్క శిష్యులు. ద థింకర్స్ థింకర్స్ హియర్ ఏ పెర్పాండరెన్స్ ఆఫ్ ద మ్యాటర్ ఆఫ్ దిస్ రీజియన్, అంటే ఈ మ్యాటర్ తోటి సంబంధం ఉన్నటువంటి థింకర్స్ వాళ్ళ శరీరాల్లో, అంటే ఈ హయ్యర్ మ్యాటర్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు. ఎవరెవరు ఉంటారు? మాస్టర్స్. ఎవరి గోల్ ఉంటాయంటే మాస్టర్స్, తర్వాత ఇనిషియేట్స్, వాళ్ళ యొక్క శిష్యులు. ఎవరికైతే ఇలాంటి మ్యాటర్ ఉంటుందో ఈ ప్లేన్ లో అలాంటి వాళ్ళు. ఫ్రమ్ దిస్ వరల్డ్ ఆఫ్ సట్లెస్ట్ మెంటల్ ఫోర్సెస్, అతి సూక్ష్మతరమైనటువంటి మానసిక శక్తులతో ఈ ప్రపంచంతో మాస్టర్స్ క్యారీ ఆన్ దేర్ బెనిఫిషియంట్ వర్క్. మహాత్ములు వాళ్ళందరికీ ఉపయోగకరమైన పని చేస్తూ ఉంటారు. ఫర్ హ్యుమానిటీ, మానవాళికి. రైనింగ్ డౌన్ నోబుల్ ఐడియాల్స్, అంటే వాళ్ళు ఏం చేస్తారు? కురిపిస్తారు ఉన్నతమైనటువంటి ఆదర్శాలని. ఇన్స్పైరింగ్ థాట్, ప్రభావితమైన ఆలోచనల్ని. డివోషనల్ ఆస్పిరేషన్స్, భక్తిపూర్వకమైన ఆశయాలని. స్ట్రీమ్స్ ఆఫ్ స్పిరిచువల్
ఇంకా ఏం చెప్పాలంటే స్పిరిచువల్ అండ్ ఇంటెలెక్చువల్ హెల్ప్ ఫర్ మెన్. మనుష్యులకి స్పిరిచువల్ గాను ఇంటెలెక్చువల్ గాను కూడా హెల్ప్ ని ఇస్తూ ఉంటారు. అంటే ఇక్కడ నుంచి ఈ ప్లేన్ లోంచి ఎవ్రీ ఫోర్స్ దేర్ జనరేటెడ్, అంటే ఇక్కడ జనరేట్ అయిన ప్రతి శక్తి కూడా రేస్ అవుట్ ఇన్ మిరియడ్ డైరెక్షన్స్, అంటే అనంతమైన డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ ద నోబ్లెస్ట్ ప్యూరెస్ట్ సోల్స్, అతి పవిత్రమైన అతి గొప్పమైన ఆత్మలన్నీ కూడా క్యాచ్ మోస్ట్ రియాలిటీ దీస్ హెల్ప్ఫుల్ ఇన్ఫ్లుయెన్సెస్, అంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా సహాయం చేసేటటువంటి ప్రభావాలే. అందుకని అలాంటి ఎంతో మంది ఇక్కడి నుంచి కూడా అలాంటి సహాయకరమైనటువంటి ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ని పొందుతూ ఉంటారు. మిరియడ్ డైరెక్షన్స్ లో, ఎన్నో డైరెక్షన్స్ లో వాళ్ళు పంపిస్తారు కదా. A discovery flashes into the mind of the patient searcher into nature's secrets. అప్పుడు ఎవరిలోకైతే ఇవన్నీ వెళ్తూ ఉంటాయో వాళ్ళలో ఒక రకంగా ఒక డిస్కవరీ వస్తుంది అనమాట. ఏంటంటే నేచర్ లో ఉన్న సీక్రెట్స్ కనుక్కోవాలని. ఏ న్యూ మెలోడీ ఎంట్రాన్సెస్ ద ఇయర్ ఆఫ్ ద గ్రేట్ మ్యూజిషియన్. ఒక గొప్ప వాయిద్యకారుడు గాని లేకపోతే సంగీతవేత్తలు అలాంటి వాళ్ళకి ఒక ఎంతో సౌందర్యమైనటువంటి సౌండ్ తెలుస్తూ ఉంటుంది, వాళ్ళని ఆవరిస్తుంది. ద ఆన్సర్ టు ఏ లాంగ్ స్టడీడ్ ప్రాబ్లం, ఎన్నాళ్ల బట్టు వాళ్ళు ఒక సమస్యని స్టడీ చేస్తున్నారు కదా, దానికి ఆన్సర్ వాళ్ళకి ఒక్కసారిగా అక్కడ వస్తుంది. ద ఇంటెలెక్ట్ ఆఫ్ ఏ లాఫ్టీ ఫిలాసఫర్, ఒక ఉన్నతమైనటువంటి ఫిలాసఫర్ యొక్క బుద్ధి కూడా అక్కడ వస్తుంది. ఏ న్యూ ఎనర్జీ ఆఫ్ హోప్ అండ్ లవ్, అంటే ఒక కొత్త రకమైనటువంటి శక్తి, ఆశ, ప్రేమ సఫ్యూజెస్ ద హార్ట్ ఆఫ్ ఎన్ అన్వెరీడ్ ఫిలాంథ్రపిస్ట్, అంటే అక్కడ ఏమాత్రం అలసిపోనటువంటి మానవాళిని ప్రేమించే వాళ్ళ హృదయం అంతా కూడా కొత్త రకమైనటువంటి ప్రేమ, ఆశ, అవన్నీ అందుకడ శక్తి జాగరూకం అవుతాయి. అట్ men think that they are left uncared for, అయినా కూడా మనుషులు ఏమనుకుంటారు, అయ్యో మమ్మల్ని ఎవరు కేర్ చేయకుండా ఇక్కడ ఉండిపోయాం. ఆల్దో ద వెరీ ఫేజెస్ దే యూస్, అంటే వాళ్ళు ఎన్నో రకాలైన ఫ్రేజెస్ ని వాడుతున్నా సరే వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారు, మాకు ఏ సహాయము లేదు, మమ్మల్ని ఎవరు కేర్ చేయట్లేదని. ద థాట్ అక్కర్డ్ టు మీ, అంటే నాకు వచ్చినటువంటి ఆలోచన, ద ఐడియా కేమ్ టు మీ, నాకు వచ్చిన ఐడియా, ద డిస్కవరీ ఫ్లాష్డ్ ఆన్ మీ, నాకు వచ్చింది డిస్కవరీ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఆ విధంగా ఫ్రేజెస్ వాడతారు. అన్కాన్షియస్లీ టెస్టిఫై టు ద ట్రూత్ నోన్ టు దేర్ ఇన్నర్ సెల్స్ త్రూ ద అవుటర్ ఐస్ బి బ్లైండ్ దో ద అవుటర్ ఐస్ బి బ్లైండ్, అంటే వాళ్ళకి సత్యాలు బాహ్యమైన కంటికి వాళ్ళకి ఏమీ కూడా బ్లైండ్ అంటే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నా ఇన్నర్ ట్రూత్స్ మాత్రం వాళ్ళకి ఫ్లాష్ అవుతాయి. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే మనుష్యులకి మెంటల్ ప్లేన్ నుంచి మహాత్ములు సాయం చేస్తారు, ఇనిషియేట్ సాయం చేస్తారు, కొంత ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో మంచి ఆలోచనలు అవి పంపిస్తున్నా వీళ్ళు ఏమంటారు, నాకు ఈ ఆలోచన వచ్చింది అంటే అంతా కూడా తానే అని కర్తృత్వం ఫీల్ అవుతారనమాట. అంటే వాళ్ళ మాటల్లో ఏం చెప్తారు, ఈ ఆలోచన నాకు వచ్చింది, ఈ రకమైనటువంటి ఐడియాస్ నాకు వచ్చాయి, నేను ఇదేమో ఫ్లాష్ నాలో వచ్చింది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, మన ద్వారా వర్క్ అవుతుంది, మనం చెయ్యట్లేదని అవేర్నెస్ ఎక్కువగా ఉంటే అందరికీ అది తెలుస్తుంది. అంటే ఐడియాస్ కూడా మనం బాధ్యులం కాదు, ఐడియాస్ ఆర్ డిసెండింగ్ అండ్ దెన్ వీఆర్ వర్కింగ్. నేను ఆలోచించే అని అనుకుంటాం అహంకారం కొద్దీ, అంటే మనుషులు నేను ఒంటరిని అంటారు. ఇన్ని రకాలైన సహాయాలు మనకి వస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. లెట్ us now turn to the study of the thinker. ఇప్పుడు ఆ థింకర్ యొక్క స్టడీ ఎలా ఉంటుందో మనం చూద్దాం. అండ్ హిస్ వెస్చర్స్ యాజ్ దే ఆర్ ఫౌండ్ ఇన్ మెన్ ఆన్ ఎర్త్, భూమి మీద ఉన్నటువంటి మనుష్యుల్ని వాళ్ళు సమీపించినప్పుడు ఏ విధంగా ఉంటాయి. ద బాడీ ఆఫ్ ద కాన్షియస్నెస్ కండిషనింగ్ ఇట్ ఇన్ ద 4 lower subdivisions of the mental plane, అంటే కాన్షియస్నెస్ ఉన్నటువంటి ఆ శరీరం 4 లోయర్ సబ్ డివిజన్స్ తోటి కండిషన్ అయిపోయింది అనమాట. ద మెంటల్ బాడీ యాజ్ వి టర్మ్ ఇట్, దాన్ని మనం మెంటల్ బాడీ అని అంటున్నది, ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ ద మ్యాటర్ ఆఫ్ దీస్ సబ్ డివిజన్స్, అక్కడ ఉన్న సబ్ డివిజన్స్ అన్నిటితోటి కలిసే ఉంటుంది. ద థింకర్, ఆలోచించే వ్యక్తి,
ద ఇండివిజువల్ అంటే ఆయనే వ్యక్తి, హ్యూమన్ సోల్ ఫార్మ్డ్ ఇన్ ద వే ఆఫ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్. అంటే లేటర్ చాప్టర్ లో ఆయన యొక్క ఏ విధంగా ఆ సోల్ ఫార్మ్ అయింది అనేది మనం చదువుతాం. వెన్ హీఈస్ కమింగ్ ఇన్ టు incarnation, first radiates forth some of his energy. అంటే ఎవరైనా మనుషుల్ని బాడీతో ఉన్న వ్యక్తుల దగ్గరికి వచ్చేసరికల్లా కొంత ఎనర్జీని వాళ్ళు ప్రసరింపచేస్తారు వైబ్రేషన్స్ ద్వారా, దట్ అట్రాక్ట్ రౌండ్ హిమ్, తన చుట్టూ ఆకర్షించేటట్టుగా, అండ్ క్లోత్ హిమ్ ఇన్ మ్యాటర్ డ్రాన్ ఫ్రమ్ ద 4 లోయర్ సబ్ డివిజన్స్ ఆఫ్ హిజ్ ఓన్ ప్లేన్. తన ప్లేన్ లో ఉన్న మ్యాటర్ ని ఆయన పైన కురిపిస్తారనమాట. అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ ద వైబ్రేషన్స్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ మ్యాటర్ దే అట్రాక్ట్. అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ మ్యాటర్ ని ఆకర్షిస్తున్నారో, ఏ టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ ని వాళ్ళు ఆకర్షిస్తున్నారో వాటి స్వభావం బట్టి, ఇక్కడికి నేను ఆపుతానండి, 10 నిమిషాలే ఉంది, కొంచెం పెద్ద పాసేజ్. అంటే ఇది ఒక్క వాక్యం చెప్పేస్తాను. The finer kinds answer the swifter vibrations and take form under their impulse. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఫైనర్ మ్యాటర్ ఉన్న వాళ్ళు అటువంటివి తీసుకోగలుగుతారు, అందుకని అవి రూపం దాలుస్తాయి అన్నమాట వాళ్ళ యొక్క ప్రేరణతో. ద కోర్సర్ కైండ్స్ సిమిలర్లీ ఆన్సర్ ద స్లోయర్ వన్స్. అంటే ఆ స్లోయర్ అంటే తక్కువ స్పీడ్ ఉన్న వాటినే ఈ కోర్స్ మ్యాటర్ ఉన్న వాళ్ళు ఆకర్షిస్తారు అని. ఈ తర్వాత ఇది కంటిన్యూ చేద్దామండి. పేజ్ నెంబర్ 59 లో లాస్ట్ 2 passages చదవాలి. హనుమంతరావు గారు మీకు అర్థమైంది చెప్తా. 10 minutes మీద ఉంది, 9 minutes, అందుకని నేను ఆపేసాను. ఏమర్థమైతే అదే చెప్పండి. mental plane has its wheels of illusion అన్నారు. అంటే ముందు చెప్పారు మెంటల్ ప్లేన్ యాస్ట్రల్ ప్లేన్ కంటే ఫైనర్ మ్యాటర్ తో ఉంటుందని. మనం విన్నాం కదండి, యాస్ట్రల్ ప్లేన్ లో అతి ఫైన్ మ్యాటర్ అన్నది ఇక్కడ క్రూడ్ మ్యాటర్ గా ఉంటుంది. అంటే ఒక ప్లేన్ నుంచి ఇంకో ప్లేన్ కి వెళ్ళేటప్పుడు అది నిన్న చదివే మీరు రాలేదు, అంటే మామూలుగా అది జనరల్ లా. అంటే మనం మెంటల్ ప్లేన్ చాలా ప్యూర్ గా ఉంటే భ్రమలు తక్కువ ఉంటాయి. ప్యూర్ ఆర్ ది ఇల్యూషన్స్ అని చెప్పారు. అపవిత్రంగా ఉంటే భ్రమలు తక్కువ ఉంటాయి. కరెక్ట్. అంటే క్లారిటీ ఉంటుంది చూసే వాటి మీద. కరెక్టే అది. ఇంకా అంటే ఇది కొంచెం కష్టమే. వీళ్ళు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటారు. అంటే ఇంతకంటే ముందు ఏంటంటే ఈ థర్డ్ లెవెల్లో ఎవరెవరు ఉంటారు, ఏ ఈగోస్ ఉంటాయి, మాస్టర్స్ ఈగోస్ ఉంటాయి, ఆ తర్వాత అది చేలాస్, ఇనిషియేట్స్, థింకర్స్, ఆ మెటీరియల్ ఉన్న థింకర్స్ వీళ్ళందరివి ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు కూడా భూమి అంటే అలాంటి వాళ్ళకి రేడియేట్ చేస్తారు ఎనర్జీని, వాళ్ళ యొక్క గొప్ప గొప్ప విషయాలు, థాట్స్ ని, అన్నిటినీ కదా. అయినా భూమి మీద ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, మాకు ఎవరూ లేరు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు, ఈ ఆలోచన నాకు వచ్చింది, నేను ఇలా చేసాను, నేను ఇలా ఫీల్ అయ్యానని చెప్తూ ఉంటారు వాళ్ళ వెర్బాల్ అంటే మాటల్లో అని చెప్పారు. అంటే వాళ్ళకి స్ట్రీమ్స్ ఆఫ్ ప్రవాహాల్లాగా స్పిరిచువల్ ఇంటెలెక్చువల్ హెల్ప్ అనేది వస్తూనే ఉంటుంది. అది కానీ వాళ్ళు అది గ్రహించారు కదా. మీ ఆరోగ్యం బాగుందా? నిన్న బాగోలేదు కదా. అయితే ఏంటంటే భూమి మీద పవిత్రమైన ఆత్మలే అవి పొందగలరు.
క్రూడ్ గా ఉన్న వాళ్ళు ఎంత పొందగలరో అంతే పొందగలరు, కానీ పవిత్రమైన ఆత్మలు ఇవన్నీ వీళ్ళు పంపించిన ఎనర్జీని సమస్తాన్ని స్వీకరించగలరు. వీళ్ళేమో ఎన్నో వేల డైరెక్షన్స్ లోకి ఎనర్జీని పాస్ ఆన్ చేస్తారు. ఎవరైతే పవిత్రమైనటువంటి ఫైనర్ మెటీరియల్ ఉందో వాళ్ళే వాటిని పొందుతూ ఉంటారు. అంటే ప్రేమ. లక్ష్మి ఇది ఆ, లక్ష్మి ఆ. ఇది ఇది డెత్ తర్వాత అయ్యే స్టేజ్లు కదా, మరి భూమి మీద అంటున్నారేంటి? అంటే చనిపోయిన వాళ్ళు మంచి నోబుల్ ఐడియాస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అందుకే ఇప్పుడు మాస్టర్స్ అని చెప్పారు కదా, ఈగోస్ ఆఫ్ మాస్టర్స్ కూడా ఆ ప్లేన్ లో ఉంటారు. అంటే ఇప్పుడు అంటే చెప్పిన వాళ్ళు ఒకసారి వసుంధలత, ఒకసారి విను. ఈ ప్లేన్లన్నీ బతికున్నప్పుడు ఎవరెవరు ఉంటారు? బతికున్న మనుషుల ఆత్మలు ఉంటాయి. అంటే ఆస్ట్రల్ బాడీస్, మెంటల్ బాడీస్, చనిపోయిన వాళ్ళవి ఉంటాయి అని చెప్పారు కదా మొదటే. అదే అచ్చా, బతికున్న వాళ్ళవి ఉంటాయా? మనకి కూడా అన్ని ప్లేన్స్ లోనే ఉంటున్నాం మనం. అయితే బతికున్న నేను వాళ్ళకి ఇంకా చనిపోయిన తర్వాత వచ్చేటువంటి స్టేజెస్ అనుకుంటున్నాను నేను ఇవన్నీ. అది రైటే. కాదా? ఒకసారి విను. చనిపోయినటువంటి మహాత్ముల ఆత్మలు అవన్నీ అందరిపైన వాళ్ళు అంటే అన్ని డైరెక్షన్స్ లోకి ఉన్నతమైనటువంటి ఆలోచనలు పంపిస్తారు. అయితే ఇప్పుడు చూడు, చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు తరించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే బతికున్న వాళ్లే కాదు, అలాంటి సంకల్పాలతో చనిపోతారు కదా, వాళ్ళు కూడా. అందుకే ఏదైనా ఒక మంచి ఆత్మజ్ఞానం కోసం చెప్తూ ఉంటే వాళ్ళు సూక్ష్మ రూపాల్లో వచ్చి వింటూ ఉంటారంటారు. ఎందుకంటే వాళ్ళు తరించాలని ట్రై చేస్తారు, బతికున్న వాళ్లే కాదు. అర్థమైందా నీకు? అంటే అందరిపైన అవి ఎవరైతే అంత మ్యాటర్ వాళ్ళ దగ్గర ఉంటుందో వాళ్లే గ్రహించగలుగుతారు. ఎవరిలో క్రూడ్ మ్యాటర్ ఉంటే వాళ్ళు గ్రహించలేరు, బతికున్న వాళ్ళైనా చనిపోయిన వాళ్ళైనా. అర్థమైందా? అది అంటే నేను ఇంతవరకు అలా తీసుకుంటున్నాను. అంటే ఇదంతా చూడు, మనిషికి 7 ప్లేన్స్ ఆఫ్ మ్యాన్ అన్నారు. మనిషి 7 ప్లేన్స్ లో ఉంటారు. మహాత్ములు ఒకేసారి 7 ప్లేన్స్ లోని పనిచేయగలరు. ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ అనే వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. మనకి కూడా అవేర్నెస్ ఉంటే వీ కెన్ ఎట్ ఏ టైమ్ వీ కెన్ ఫంక్షన్ ఇన్ ఆల్ ద ప్లేన్స్. బట్ ఆల్ ద ప్లేన్స్ అందరికీ ఉంటాయి, బట్ అవి ఏమి సెపరేటెడ్ గా డిమార్కేషన్ ఉండదు. అది మనం చదివాం కదా, అన్ని కలిసి ఉంటాయి. అయితే వాటి యొక్క మ్యాటర్ యొక్క డెన్సిటీని బట్టి అవి డిమార్కేట్ అవుతున్నాయి. ఇది యాస్ట్రల్ అని, ఇది మెంటల్ అని, అలా డెన్సిటీని బట్టి. ఇప్పుడు అర్థమైందా? అంటే ఇది కాన్షియస్నెస్ లాంటిదా ఇది? అంటే మనిషి ఇప్పుడు చూడు, ఒక్క భౌతిక శరీరమే కాదు, ఇన్విజిబుల్ బాడీస్ ఉన్నాయి కదా మనకి. ఇంత యాస్ట్రల్ ప్లేన్ లో మనం చదవలేదా? బతికున్న మనుషులు ఆత్మలు అంటే నిద్రలో వాళ్ళ యొక్క యాస్ట్రల్ ప్లేన్ లో వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. వాళ్ళకి తెలియదు వాళ్ళ యాస్ట్రల్ ప్లేన్ లో. ఇప్పుడు మనమే చనిపోయినటువంటి వ్యక్తిని కలుస్తూ ఉంటాం. ఆ చనిపోయిన వ్యక్తికి వియోగం ఉండదు, మనకే వియోగం. ఎందుకంటే మనం మర్చిపోతాం అవన్నీ. వాళ్ళ యాస్ట్రల్ బాడీతో మన యాస్ట్రల్ బాడీ, ఇదంతా మనం చదివాం కదా యాస్ట్రల్ బాడీలో, వి యూజ్ టు మీట్ దెమ్. అలాగే మెంటల్ ప్లేన్ లో ఉన్నటువంటి వాళ్ళు బతికున్న వాళ్ళైనా చనిపోయిన ఆత్మలైనా వాళ్ళు ఎప్పుడు కూడా అదే స్వభావంతో ఉంటారు. బతికున్న వాళ్ళు ఉపకారం చేసి, పరోపకారం, ఉన్నతమైన ఐడియాస్ ఉన్నవాళ్ళు మరొకరికి హెల్ప్ చేయాలని. హెల్ప్ అంటే భౌతికంగా చేసేదే కాదు హెల్ప్ కదా, అంటే మంచి ఆలోచనలు డిసెండ్ అయ్యేటట్టుగా, ఎనర్జీ వచ్చేటట్టుగా ఇవన్నీ చేయగలరు, పాస్ ఆన్ చేస్తారు ఎనర్జీ. ఎవరు రిసిపియంట్స్ అంటే రిసీవర్స్ ఎవరో వాళ్ళే పుచ్చుకోగలుగుతారు. ఇప్పుడు అర్థమైందా? అయితే మనకి ఇన్ని రకాల సహాయాలు వచ్చినా మనం భూమి మీద ఏమనుకుంటాం, నాకు ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నానని. అసలు ఎవరూ ఒంటరి కాదు. మనం ఏంటంటే కనబడేసేటువంటి ఫిజికల్ బాడీస్ హెల్ప్ అనే ఒక లోయర్ లెవెల్లో ఉంటాం. మనకి కనబడని సహాయం ఎంతో వస్తూ ఉంటుంది. ఇఫ్ వీ ఆల్సో గో అవుట్ టు ద హయ్యర్ లెవెల్. అంటే మనకి ఏ లెవెల్లో ఉన్నా వస్తుంది. లోయర్ మెంటల్ లెవెల్లో వాళ్ళు అంత హైగా రిసీవ్ చేసుకోలేరు. అది అదనమాట. నీకు అర్థమైంది, నువ్వు చెప్తావా?
అంటే అదే నేను అలాగనుకుని అలా ఆలోచించుకున్నాను. ఇప్పుడు ఎలా బాగుపడింది ఏంటంటే, ఇది మెంటల్ లెవెల్‌లో ఉండేటువంటి కాన్షియస్‌నెస్ అది ఎలా ఉంటుందంటే, చాలా ఫైన్‌గా ఉంటుంది. వాటిలో ఏవో చెప్పారు. వాళ్ళ ఫ్రీక్వెన్సీలు వైబ్రేషన్స్ కూడా ఫైన్ గా ఉంటాయి. వినబట్టం లేదు. వసంతలత మ్యూట్ లో వెళ్ళిపోయావా? హలో. ఇప్పుడు వినబడుతోంది. ఏంటో నీకు హలో. చెప్పు. దెర్ ఈస్ ఓన్లీ 1 minute. ఐ థింక్ ఇట్ విల్ బి క్లోజ్డ్. చెప్పు, ఎంత వీలైతే అంతే. ఈసారి నీ మాటలు వినబట్టంలే. అదే అంటే వాళ్ళు ఆ ప్లేన్ లోంచి ఉన్నతమైనటువంటి సంస్కారాసు అలాంటి వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయాలని చూస్తారు. ఆ థర్డ్ ప్లేన్ లో ఎవరెవరు ఉంటారు? మహాత్ములు, ఈగోసు, దీక్షాపరులు, వాళ్ళ శిష్యులు, అలా